చెప్పినట్టుగా హోమ్ ఆటోమేషన్కి సంబంధించిన ఈ మాడ్యూల్ని తయారు చేశాను. ఇది ఏంటంటే హోమ్ ఆటోమేషన్లో వాడతాం వీటిని. ఇది పూర్తిగా నేనే డిజైన్ చేశాను. దీనికి ఆ ప్రోగ్రాంలో ఉంటుంది ఈ రిలేస్ ఎలా ఆన్ అవ్వాలి, మన వెబ్ పేజ్ ఎలా ఓపెన్ అవ్వాలి మొబైల్తో. చాలా మందికి హోమ్ ఆటోమేషన్ అంటే తెలియదు. హోమ్ ఆటోమేషన్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. మనకి ఇల్లు ఈ మధ్య చాలా పెద్ద పెద్ద ఇల్లు కడుతుంటుంది. ఒక్కొక్క ఇంట్లో 20, 30, 40 రూమ్స్, 100 రూమ్స్ ఉండే ఇల్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు హోమ్ ఆటోమేషన్ అనేది అవసరం. సో ఆ హోమ్ ఆటోమేషన్లో ఏం జరుగుతుందంటే మనం అన్ని లైట్స్, ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఫోన్లో ఒకే బటన్, ఆల్ ఆఫ్ అనే ఒక బటన్తోని, లేదా అవే అనే బటన్ ఉంటుంది. అంటే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాం, అవుట్కి వెళ్తున్నాం, అలాంటి బటన్ వాడితే టోటల్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఆఫ్ అయిపోతుంది. సో అన్ని ఇంట్లోకి వెళ్ళి అన్ని రూమ్లలోకి వెళ్ళి ఆఫ్ చేసుకుంటూ తిరగలేము కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి హోమ్ ఆటోమేషన్ అనేది అవసరం. అది చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇందులో నేను తయారు చేసింది కూడా ఇదొక రకమైన మోడల్. ఇది ఏంటంటే వెరీ సింపుల్. దీనికి ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన మొబైల్ టు దీనికి ఇందులో ఉన్న వైఫై మాడ్యూల్ ఉంది, ESP32. దీనికి మన మొబైల్కి లింక్ ఉంటుంది. మన మొబైల్ అంటే ఒక్క మొబైల్ కాదు, ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది మొబైల్లో కూడా ఆన్ చేయవచ్చు. ఎవరైనా ఆన్ చేయొచ్చు, ఎవరైనా ఆఫ్ చేయొచ్చు. ఒకరు ఆన్ చేస్తే ఇంకొకరు ఆఫ్ చేయొచ్చు. మనం ల్యాప్టాప్తో కంట్రోల్ చేయొచ్చు, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్ ఇలాంటివి వేటితోనైనా కూడా మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. సో హోమ్ ఆటోమేషన్ అంటే అందులో ఉన్న ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ స్విచెస్, రిలేస్ అనమాట. రిలేస్ అంటారు, యాక్టివేటర్స్ అంటారు. సో ఈ రిలేస్ ఏం చేస్తాయంటే మనం ఫోన్లో బటన్ నొక్కినప్పుడు ఈ రిలే ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏంటి 20 మోడల్ రిలే, 20 మోడల్, 20 లైట్స్ కానీ, 20 ఫ్యాన్స్ కానీ, 20 అది ఏమన్నా కావచ్చు, వాటిని ఆన్ చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇంట్లో ఒక పవర్ మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ దగ్గర పెట్టేస్తే మనం ఫోన్లోంచి కంట్రోల్ చేసినప్పుడు వీటిలో ఆన్ అయితే ఆఫ్ అయిపోతాయి. అన్నిటిని ఒకే బటన్తో ఆఫ్ చేయొచ్చు, అన్నిటిని ఒకే బటన్తో ఆన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మోడల్ నేను చేసింది 20 మోడల్ కదా. దీన్ని ఒక ఇంట్లో ఒక 2-3 రూమ్స్ ఉన్న ఇంట్లో 20 లోడ్స్ మీకు ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫేస్ వెళ్తుంది, ఆ లోడ్ వరకు న్యూట్రల్ అనేది ఆల్రెడీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఫేస్ మాత్రం ఈ రిలే నుండి వెళ్తుంది. మనం బటన్ నొక్కినప్పుడు మాత్రం ఫోన్లో ఆ పర్టికులర్ లోడ్ అనేది ఆన్ అవుతుంది. మనకి మాన్యువల్గా కావాలంటే అక్కడ స్విచ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్, లేదంటే మాన్యువల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ మాడ్యూల్ నేను తయారు చేసింది. ఇది నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఇది కొంచెం బాగా నచ్చింది నాకు కూడా. ఎందుకంటే దీని లుక్ కానీ దీన్ని చాలా స్లిమ్గా ఉంది. 20 మోడల్ది ఇంత సన్నగా ఉండదు ఎక్కడ కూడా. నెక్స్ట్ వీడియోలో నేను దీని యూసేజ్ ఎలా ఉంటుంది, ఐప్యాడ్ని ఇక్కడ పెట్టి ఇందులో బటన్ నొక్కితే అలా లైట్స్ రావడం, అదంతా కూడా లైవ్లో చూపిస్తాను. సో ఇంత టెక్నికల్గా చాలామంది వెళ్ళట్లేదు, వాళ్ళకి అంత డీటెయిల్స్ అవసరం లేదు. అసలు ఎలా పనిచేస్తుంది ఏంటనే ఓవరాల్గా ఈ విషయాలు తెలుసుకుంటున్నారు, ఆడికి వాళ్ళకి సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, దీనికి నేను ఎలా రాసాను ప్రోగ్రామ్ అనేది కూడా చూపిస్తాను. దీనికి 2 రకాల ప్రోగ్రామ్స్ రాయాలి. సో ఇదన్నమాట నేను తయారు చేసినది. ఇది వైఫై మాడ్యూల్. దీన్ని ESP32 అంటారు. ఇది 24 రిలేస్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో నాకు స్పేస్ అనేది కంజెస్టెడ్గా ఉండడం వల్ల నేను ఏం చేశానంటే 20కి వాడాను. ఆల్రెడీ నా దగ్గర 16 మాడ్యూల్ ఉంది. 16కి ఇంకొక 8 కలిపితే 24 అవుతుంది. కానీ 8కి స్పేస్ లేదు. సో 4 రిలేస్ పెట్టాను. సో 20తోని ఇక్కడ ఈ మాడ్యూల్ బాగా సెట్ అయిపోయింది ఇక్కడ. సో దీనికి ప్రోగ్రామ్ చేయడానికి నేను వాడిన కోడ్లో దీంట్లో ఈ రిలేస్ నెంబర్ని ఇవన్నీ చేస్తుంటాం. మళ్ళీ ఇందులో ఇది కాకుండా HTML కోడ్ ఉంటుంది. HTML కోడ్ ఎందుకంటే మన మొబైల్లో కనిపించడానికి, మొబైల్లో మనము బటన్స్ని డిజైన్ చేయాలి మనం. ఎందుకంటే దీనికి యాప్ క్రియేట్ చేయలేదు. యాప్ చేయాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. యాప్ క్రియేట్ చేయడానికి వెబ్ పేజ్ కూడా సేమ్ యాప్ లాగానే ఉంటుంది. సో ఇదన్నమాట నేను వాడిన రిలేస్లో 16 మోడల్, ఇది 4 మోడల్, ఇది 8 మోడల్. 4 మోడల్ ఇలా ఉంటుంది. సో నేను వాటర్ పంప్లో వాడిన హెవీ రిలే 30 amps రిలే అనమాట. ఇది 30 amps 240 volts. ఇది కరెంట్స్ ఎక్కువ ఉన్న వాటి కోసం ఇలాంటి రిలేస్ వాడతాం. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో వీటికి ఈ మాడ్యూల్కి నేను వాడే పవర్ సప్లై ఇలా ఉంటుందన్నమాట.
5 volts 6 amps. సో 6 amps అయితే ఈ 20 రిలేస్ని ఆన్ చేయడానికి బాగా సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా దీన్ని యూసేజ్ని ఎలా వాడతాము, ట్యాబ్లో బటన్ నొక్కితే ఎలా పనిచేస్తున్నాయి రిలేస్ అనేది అవి చూపిస్తాను. సో ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది.